నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. కొన్ని విషయాల్లో ట్రెండ్ సెట్ చేయటంలో, కొన్ని విషయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు సృష్టించడంలో వైసీపీ వాళ్లకు సాటి వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వైసీపీ నేతలు, వైసీపీ పార్టీ, వైసీపీ కార్యకర్తలు ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలాంటి ట్రెండ్, ఇలాంటి మనుషులు, ఇలాంటి వ్యవహారం, ఇలాంటి కథ ఇంకెవ్వడికీ సాధ్యం కాదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటారా, ఒకసారి ఈ వీడియో చూడండి. ఉదయం నుంచి ఈ వీడియో చూసి బాధపడినటువంటి వ్యక్తులైతే ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి, ఆఖరికి శత్రువుకు కూడా హృదయం కరిగిపోతుందే ఆ మనిషిని చూస్తుంటే, ఆ కన్నీళ్లు చూస్తుంటే. మీకు మాత్రం కరగట్లేదా? మీకు మాత్రం అసలు కనీసం చలించేటటువంటి పరిస్థితి కూడా లేదా? మీకు మాత్రం కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదా అని చెప్పేసి అడగాలనేటటువంటి భావన అయితే నాకు కలుగుతుంది. శత్రువు కూడా చనిపోతే ఆఖరిసారిగా వచ్చి వీడు నా శత్రువు చనిపోయాడు, ఇక జీవితంలో వీడిని చూడలేనని చెప్పేసి ఒక శ్రద్ధాంజలి ఘటించో, ఓ పూలదండ వేసో, ఒక దండం పెట్టుకుని వెళ్ళిపోతాడే, అలాంటిది కన్న కూతురు, నవమాసాలు మోసి పెంచి కన్నటువంటి కన్న కూతురు తండ్రి చివరి చూపుకొస్తుంటే కనీసం ఆ చివరి చూపును కూడా దక్కించుకునేటటువంటి పరిస్థితులు లేకుండా ఈడ్చి పడేసి, లాగి పడేసి, చివరికి పరాయిదాన్లాగా టీవీల్లో చూసుకుని కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని సృష్టించారే. నిజంగా మీకు, మీ రాజకీయాలకు శతకోటి దండ ప్రణామాలు పెట్టచ్చు. ఎస్, ఉదయం నుంచి ప్రతి ఒక్కళ్ళ భావన అది. ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి, వైసీపీ వాళ్ళలో కూడా సున్నిత హృదయాలకి ఇదే భావన కలుగుతుంది. అరే, ఎందుకు ఇంత పట్టుదల, ఎందుకు ఇంత పంతం? ఆ అమ్మాయిని ఆఖరి చూపు చూసుకుని ఇస్తే ఏం పోయేది? ఇక జీవితంలో తన తండ్రినే వాడిని చూడలేదు కదా, కడసారి చూపు కదా. ఆఖరికి మన దేశంలోకి చొరబడి, మన దేశ ప్రజల మీద దండయాత్ర చేసి, మన దేశ ప్రజల్ని చంపినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులను కూడా వాళ్ళు దొరికితే ఉరి తీయటమో, లేదంటే వాళ్ళని ఎన్కౌంటర్లో కాల్చి చంపడమో చేస్తామే. అలాంటి వాళ్ళ శవాలను కూడా గౌరవప్రదంగా పెట్టిలో పెట్టి ఆ దేశానికి పంపిస్తాం. ఆ దేశ ప్రజలకు, వాళ్ళ బంధువులకు అప్పగిస్తామే. ఆ శవాలను కూడా అంత మాత్రంగా కూడా చేయలేని పరిస్థితి, అంత మాత్రపు కడసారి చూపుకు కూడా ఆ మహిళ నోచుకోలేని పరిస్థితి. ఎస్, తండ్రితో విభేదాలు వచ్చాయి, రాజకీయ విభేదాలు వచ్చాయి. ఇదే తండ్రి ఎన్నికల ముందు ఏ పార్టీలోకి వెళ్ళాలనేటటువంటి డైలమాలో ఉన్నమాట వాస్తవం కదా. ఆయన ఏమన్నా పుట్టు వైసీపీయా? వైసీపీలోనే పుట్టి, వైసీపీలోనే పెరిగి, వైసీపీలోనే అంతమైపోయాడా? లేదు కదా. మరి ఆయన ఎన్నికల ముందు బొలిశెట్టి శ్రీనివాస్ వంటి వాళ్ళు జనసేనలోకి తీసుకొచ్చేందుకు చేసినటువంటి ప్రయత్నాలు, ఆయన కూడా ఒక దశలో ఒప్పుకుని పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి అడిగితే నేను ఖచ్చితంగా జనసేన కండువా కప్పుకుంటాను అన్నటువంటి విషయాలు గుర్తుకు రాలేదా? అంటే కూతురు జనసేనలో చేరిందన్న ఒక పంతం, ఒక కోపంతో మీరేమైనా మాట్లాడవచ్చా, ఆయన ఏమైనా మాట్లాడవచ్చా? ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పిలవలేదని ఒకే ఒక్క కోపంతో కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన స్వయంగా వెళ్ళి పెద్ద పెద్ద కాన్వాయిలతోటి, ఒక ర్యాలీతోటి నేను వస్తానంటే కుదరదు, నువ్వు అక్కడే సింగిల్గా కారులో రా అని చెప్పేస్తే దానికి కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇదే ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండువా కప్పుకున్నటువంటి అంశం గుర్తు రాలేదా? మరి ఒక స్థాయిలో నన్ను పార్టీలోకి ఆహ్వానించాలనే దగ్గర నుంచి ఆయనంతటా ఆయనే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళినటువంటి విషయాలు గుర్తుకు రాలేదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డితో గొప్పవాడు, ఆయన పార్టీ ఏదో గొప్పది, తనతో విభేదించి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి కూతురు పరాయిది, కనీసం చివరి చూపు చూడటానికి కూడా నోచుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిని కల్పించడం ఏంటి? అసలు ఏం లాజిక్ ఇది, ఏం రాజకీయం ఇది? ఓకే, ఆ మనిషి ఆఖరి రోజులో చెప్పుండొచ్చు, కానీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒకవేళ ఆయన మనసు మారిందేమో, ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు? ఆఖరికి కన్న తల్లి కూడా, ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే కన్న తల్లి కూడా లేదు, నువ్వు చూస్తే ఆత్మ శాంతించదని చెప్పేసి గెంటేయటం ఉంది. చూశారు? నిజంగా బాధాకరం. పగలు ప్రతీకారాలు ఏమున్నా సరే మనిషి బ్రతికున్నంత వరకే. ఇక పోయిన తర్వాత ఆ మనిషే లేకపోతే ఇంకా
కన్న బిడ్డల మీద, సొంత బిడ్డల మీద, రక్తం పంచుకు పుట్టినటువంటి మన బిడ్డల మీద కోపం, పగలు, ప్రతీకారాలు దేనికో అర్థం కావట్లేదు. ఆయన ఏదో ఆ రోజుల్లో ఒక మాట అన్నాడనేటటువంటి అంశాన్ని పట్టుకుని, ఆ సాకును పట్టుకుని ఈరోజు ఆ కన్న బిడ్డని, ముద్రగడ పద్మనాభం కన్న సొంత కూతుర్ని కలసారి చూపుకొస్తే ఈడ్చి పడేసినటువంటి పోలీసులతోటి, కార్యకర్తలతోటి ఈడ్చి పడేసినటువంటి వైనం చూస్తుంటే బాధ కలగనటువంటి వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఇదొక అంశం అయితే, ఆయన ఒకసారి ఎంపీగా, 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేకి గెలిచాడు. అంతకుముందు తన జీవిత ప్రస్థానం జనతా పార్టీలో ప్రారంభమైంది. అక్కడ ఒకసారి ఎమ్మెల్యేకి గెలిచాడు. ఆ తర్వాత తెలుగుదేశంలోకి రావటం, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మధ్యలో మంత్రి కూడా అయ్యారు. రాజకీయ సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించి ఆ తర్వాత విభేదాలు బయటకు రావటం, కాపు ఉద్యమం, ఇవన్నీ మనం చూసాం. ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పేసి గుర్తించి ఈరోజు ప్రభుత్వం గౌరవ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మేము పోలీసు లాంఛనాలు మీకు అందిస్తామని చెప్పేసి చెప్తే ముందుకొస్తే తోసిపారేయటం. అంబటి రాంబాబు దగ్గర నుంచి, జక్కంపూడి రాజా దగ్గర నుంచి మిగతా బ్యాచ్ అవసరం లేదు మాకు అని చెప్పేసి తోసిపారేయటం. ముద్రగడ పద్మనాభం మీద ఎంత ప్రేమ వలకబోస్తున్నారే. ఆయన పోలీసు గౌరవ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరిపించుకునేటటువంటి స్థాయికి చేరుకోలేదా? ఆ గౌరవం ఆయనకు అవసరం లేదా? ఆయన పార్థివ దేహం మీద జాతీయ పతాకం ఉంచేటటువంటి గౌరవానికి ఆయన నోచుకోలేదా? ఆయనకు ఆ గౌరవం అవసరం లేదా? తుపాకుల బుల్లెట్ చప్పుళ్ల మధ్య సైనిక లాంఛనాలతో, పోలీసు లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు నిర్వహించడం అనేటటువంటి ఒక గొప్ప గౌరవప్రదమైనటువంటి ఒక గౌరవాన్ని ఆయనకి అందించడం అనేది మీకు ఇష్టం లేదా? ఆయనకు అర్హత లేదా? ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు చూస్తుంటే నిజంగానే ఈయనకేంటి పోలీసు లాంఛనాలు వద్దు, అవసరం లేదని చెప్పేసి కావాలని గొడవ పెట్టుకొని తిరస్కరించినట్టు ఉంది తప్ప, ఆయన ఆఖరి సమయంలో, ఆఖరి అంత్యక్రియల్లో గౌరవంగా సాగనంపుదాం అనేటటువంటి భావన అయితే ఎక్కడా కనిపించలేదు. ఇదే ముద్రగడ కుమార్తె, మా నాన్న దాదాపు 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు, కనీసం జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం ఎవ్వరూ కూడా హాస్పిటల్కి వచ్చి పలకరించిన పాపాన కూడా పోలేదు, పరామర్శించిన పాపాన కూడా పోలేదు. వీళ్ళ కోసం మా నాన్న కష్టపడి పనిచేశాడు, చివరికి తన పంతం నెగ్గించుకోలేక పేరును కూడా రెడ్డిగా మార్చుకున్నాడు అని బాధపడుతూ గతంలో ట్వీట్ కూడా వేసింది. అంటే బ్రతికొండంగా, హాస్పిటల్లో ఉండంగా పలకరించడానికి మనస్సు కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చనిపోయాడనగానే పరిగెత్తుకుంటూ వచ్చి పాడెం మోశారు. అంటే బ్రతికున్నప్పుడు పలకరించడానికి రాని జగన్మోహన్ రెడ్డికి చావులో మాత్రం ఘన స్వాగతాలు లభించాయి. కన్న కుమార్తె మాత్రం జస్ట్ రాజకీయంగా విభేదించిన అన్న, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, మనం పవన్ కళ్యాణ్తో ఉండటమే కరెక్ట్ అని చెప్పేసి విభేదించి వెళ్ళిపోయినందుకు కూతురు పగైంది, చివరి చూపు కూడా నోచుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది. మనిషి చావు తర్వాత ఇవన్నీ ఉండవు. ఇవేమీ పగలు ప్రతీకారాలు శాశ్వతం కాదు. కనీసం కడసారి చూపు కూడా దక్కకుండా, అంత్యక్రియలు కూడా దగ్గరుండి చేయించేటటువంటి అవకాశం లేకుండా ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే, ఆహా, మీకు మీ రాజకీయానికి 100 కోటి దండ ప్రణామాలు. ఇక ఇంతకుమించి చెప్పేది ఏం లేదు.